హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ హనుమాన్ జయంతి. ఇవాళ గారెలు దండ వేశాను. సో గారెలు అలాగే టమాటో పచ్చడి చేశాను. వెల్లుల్లిపాయ వేయకుండా, ఉల్లిపాయలు వేయకుండా మంచిగా అంటే పూర్తిగా సాత్వికంగా పూజకి పనికి వచ్చే టమాటో పచ్చడి. జస్ట్ మనం పచ్చిమిరపకాయలు, లిమిటెడ్గా పోపు, అలాగే కొత్తిమీర ఎక్కువ వేసుకుని కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కారం. సో నేను దీని రెసిపీ షేర్ చేసినాను కాబట్టి తప్పకుండా చూసుకోండి, చేసుకోండి. చాలా 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 బాగుంటుంది. ఇప్పుడంటే మనం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చేసుకుంటున్నాం, కానీ ఇదివరకు మన అమ్మమ్మలు బామ్మలు అయితే జస్ట్ ఇలా టమాటో పచ్చడి పోపులో వేసేసి కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేసి చేసేవారు. అదే పచ్చడి అండి, చాలా చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది. ఫస్ట్ నెయ్యి వేసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు వేసుకోండి, చేసుకోండి. అలాగే బద్దలు వేశాను, మామిడికాయ బద్దలు. నేను ఆల్రెడీ షేర్ చేశాను షార్ట్, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎలా చేసుకోవాలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఇలా చేస్తాం, ఇలా అయిపోతుంది. బద్దలు మాత్రం మామిడికాయ సీజన్లో తప్పకుండా చేసుకుంటాం మనం. అలాగే ఈ టమాటో పచ్చడి గురించి నేను ఎంత వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాగా వచ్చింది. గుమగుమలాడిపోతుంది. ఎక్కువ కొత్తిమీర వేసుకున్నానేమో, అందులోనూ కాడలు కూడా వేసేసి చేశానేమో, గుమగుమలాడిపోయి అసలు నోరు ఊరిపోతుంది అనమాట. వాళ్ళు ఆగట్లేదు, ఎప్పుడు పెడతామా అని వెయిట్ చేస్తున్నారు. మనం ఈ గారెల దండ వేసుకున్నాను కాబట్టి ఇలా నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉండదు. చూసారు కదా ఎంత బాగుందో, ఇలా కొరుక్కు తింటే చాలా క్రిస్పీగా వచ్చాయేమో, అద్దరిపోయే. నాకు ఫ్రాక్చర్ కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, బట్ ఇగో ఆల్రెడీ చూపిస్తున్నాను మీకు. ఒక్క చేత్తోనే విరక్కొట్టి మరీ చూపిస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. సో ఇలా చేసేసుకోవాలి. గారెలు ఎలా వేసానో, పిండి తడిపెట్టుకున్నాక నేను ఎలా వేసానో కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇది పప్పు, మన ఆకుకూర పప్పు మాట. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇంకేం కావాలండి, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ టమాటో పచ్చడి మాత్రం అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పిల్లలు అయితే వదిలిపెట్టరు. హ్యాపీగా మెయిన్ కోర్స్కి పనికొస్తుంది, టిఫిన్లోకి పనికొస్తుంది. ఒక్కసారితో అయితే వదిలిపెట్టరు, 2-3 సార్లు తినచ్చు, వెయిట్ కూడా పెరిగిపోవచ్చు. అంత బాగుందని తినేస్తాం. ఇంట్లో పచ్చిమిరపకాయ నంచుకొని తింటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, ఒక రేంజ్లో ఉంటుంది. తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇంత టేస్ట్ అయిన పచ్చడి మేము ఎప్పుడు చేసుకోలేదని. శ్రీవల్లి టాకీస్లో బోల్డ్ అని పచ్చళ్ళు ఉంటాయి. తప్పకుండా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలో చేసేసుకోవచ్చు, తినేయచ్చు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బద్దలైతే ఒక రేంజ్ అంటే ఒక రేంజ్, ఎక్స్ట్రాడినరీ, ఆసమ్ ఉంటుంది. బాయ్ అండి.